ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విచిత్రమైన పరిస్థితులంతా కూడా చూస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వస్తాం, రాష్ట్రానికి చాలా పెట్టుబడులు తీసుకొని వస్తాం. ఈ పెట్టుబడుల ద్వారా ఇక్కడటువంటి సామాన్య ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకొని వస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ప్రతి సంవత్సరం ఆయన అధికారంలో ఉన్నటువంటి ప్రతి సంవత్సరం కూడా డావోస్కు పోవడం ఒక సాంప్రదాయం అయిపోయింది. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు పోయినాడు. పోయిన ప్రతిసారి ప్రభుత్వానికి సంబంధించి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయడం, రిక్తహస్తంతో తిరిగి రావడం. ఆడికేమో దావోస్ పోయినప్పుడు అక్కడ కూర్చొని పేపర్లు పబ్లిసిటీ చేసుకుంటారు. కొన్ని లక్షల కోట్ల ఎంఓయూలు చేసుకున్నామని చెప్పి ప్రగల్భాలు కలుపుతారు. చివరకు ఈ రాష్ట్రానికి వచ్చి చూస్తే ఒక నయా పైసా కూడా పెట్టుబడులు రానటువంటి పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఇది ఈరోజు కొత్త కాదు. 2014 నుంచి 2019 వరకు అట్టే జరిగింది. ఈరోజు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2024 అట్లే జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా 2025లో ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడుకు అదనంగా ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం నడిపేటువంటి వ్యక్తి లోకేష్ ఒకరు మళ్ళీ జత అయినాడు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయంటే, ఇక్కడ నుంచి మీరు పోవడం, ప్రభుత్వ ఖర్చులు పెట్టుకొని అక్కడికి పోవడం, పెట్టుబడులు తీసుకొని రావడం అనేటువంటి కారణం చెప్తారు. కానీ అక్కడి నుంచి మీరు ఇచ్చేటువంటి పేపర్ స్టేట్మెంట్ చూస్తే ఎంత చౌకబారగా, ఎంత చిల్లరగా ఉన్నాయంటే, లోకేష్ గారు ఒకసారి చూసుకోండి. మీరు దావోస్ పోయినటువంటి ప్రయోజనం ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడానికా? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఇక్కడ నుంచి నువ్వు దావోస్కు పోవాలనా? ఆ పని ఏందో ఇక్కడనే చేయొచ్చు కదా. కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వమే మిగిలేదు కదా. అక్కడికి పోయి నువ్వు చెప్పుకునేటువంటి పనిని దాంట్లో నిమగ్నం కాకుండా ఈ రోజుకి కూడా భయంకరమైనటువంటి ఫోబియా పట్టింది మీకు అందరికీ. ఎక్కడికి పోయినా జగన్మోహన్ రెడ్డి నామస్మరణం తప్పితే మీకు ఏమీ చేత కాదు. ఈరోజు ప్రజలకు అందరికీ అర్థమైపోయింది, మీరు ఒక వేస్ట్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చెప్పినటువంటి ఒక హామీ నెరవేర్చలేదు. ఆ రోజు చేసినటువంటి విమర్శలకు ఈరోజు సరైనటువంటి రీతిలో ఒక్కదానికి కూడా జవాబు చెప్పలేదు. పైపెచ్చు విపరీతమైనటువంటి అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం అని ప్రజలకు అందరికీ తెలుసు. దాన్ని దారి మళ్లించడానికి ప్రతిరోజు నిత్యం జగన్మోహన్ రెడ్డి నామస్మరణం, జగన్మోహన్ రెడ్డిని ఆయన యొక్క విలువలను తగ్గించే రకంగా మాట్లాడడం, ఇది సమంజసమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇటీవల నేను మన కేసీఆర్ గారి ఒక ఇంటర్వ్యూ చూసా. దాంట్లో కూర్చొని ఆయన మాట్లాడుతున్నాడు, ఈ చంద్రబాబు నాయుడు అంత వేస్ట్ పర్సన్ ఎవరే కానీ ఉండరు. ఈయన ఇండస్ట్రియలిస్ట్ మీటింగ్ అని పెట్టుకొని, ఆ ఇండస్ట్రియలిస్ట్ మీటింగ్లో ఎవరు ఉంటారంటే వంట చేసే వాళ్ళంతా ఉంటారంట. ఆ వంట చేసేటువంటి వాళ్ళకందరికీ ఏదో మంచి గుడ్డలు వేసుకొని వచ్చి ముందర కూర్చోబెట్టుకొని వాళ్ళని పెట్టుబడిదారులు అని చెప్పేటువంటి సాంప్రదాయం ఉందని చెప్పి కేసీఆర్ చెప్పినటువంటి మాటలు. దాదాపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో ఆయన చేసినటువంటి ఎంఓయూలు 23 లక్షల కోట్ల రూపాయల దాకా ఎంఓయూలు ఇప్పటి వరకు ఆయన చేసుకున్నాడు. ఈ ఎంఓయూల్లో ఎన్ని మెటీరియలైజ్ అయినా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒకసారి చెప్పండి. మీరు చాలా గొప్పగా చెప్తారు, ప్రతిసారి ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టుకుంటారు, ఇక నుంచి ఫ్లైట్లు వేసుకుంటారు, ఒక మంది మార్బల్ని పిలుచుకొని పోతారు, ఆ డావోస్లో కూర్చుంటారు, ఎంజాయ్ చేస్తారు, వస్తారు. ఇన్ని లక్షల కోట్లు మేము ఎంఓయూలు చేసుకున్నామని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు. మీరు ఎంటర్ అయినటువంటి ఎంఓయూస్లో ఎన్ని వాస్తవ రూపం దాల్చినాయి ఈరోజు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజలకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ చూసినా అవినీతి చూస్తే విపరీతంగా ఉంది. ఇటీవల కాలంలో వీళ్ళు చేసేటువంటి
పారిశ్రామికుల అభివృద్ధి లేకుండా ఉంటే డెవలప్మెంట్ పేరుతో వీళ్ళు చేసేటువంటి కొన్ని అగ్రిమెంట్లు చూస్తే అసలు ఆశ్చర్యపోతారు. అవినీతి పరులే ఆశ్చర్యపోతారు, ఇంత పెద్దగా అవినీతి చేయొచ్చా అని చెప్పి. ఉర్సా అనేటువంటి వాళ్లకు ల్యాండ్ అలొకేట్ చేస్తావు 50 పైసలకు. ఏఎన్ఎస్ఆర్ అనే వాళ్లకు, రహేజా, సత్వ, వీళ్ళంతా ఎవరండి? నాకు అర్థం కావడం లేదు లోకేష్ గారు. వీళ్ళందరూ ఎవరు? రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి వాళ్లకు నువ్వు కూర్చొని ప్రభుత్వ స్థలాలు, ప్రజలకు సంబంధించినటువంటి స్థలాలు కారు చౌకగా ఇచ్చేటువంటి అధికారం నీకు ఎవరిచ్చారు అని చెప్పి నేను అడుగుతున్నాను. అదే రకంగా కపిల్ చిట్ ఫండ్స్ ఏమన్నా ఈ దేశానికి, ఈ రాష్ట్ర ప్రజలకి ఏమైనా ఉపయోగకరమైనటువంటి వ్యక్తుల? వాళ్ళకు ల్యాండ్ అలాట్మెంట్ చేస్తావు. లూలు మాల్కు ల్యాండ్ అలాట్ చేస్తావు. ఎవరు ఈ లూలు? వాడు ఈ దేశానికి చేసేటువంటి సేవ ఏంది నాకు అర్థం కాలే. ఎందుకు వాళ్ళకందరికీ మీరు ప్రభుత్వ స్థలాలు ఇస్తారు? ఒకసారి తెలంగాణ ప్రభుత్వంలో మీరు పోయి ఒకసారి విచారించండి. మాదాపూరు ఆ ప్రాంతంలో ఇటీవల ఆ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ స్థలాన్ని వేలం వేస్తే 170 కోట్ల రూపాయలు ఒక ఎకరాకు అమ్మినారు. 170 కోట్లకు. అది పారదర్శకత. ప్రభుత్వ స్థలం నువ్వు ఎవరికైనా కేటాయించాలనుకుంటే దాన్ని ఓపెన్గా నువ్వు ఆక్షన్కి పిలిచి బిడ్స్ని ఇన్వైట్ చేసి, అయ్యా మేము పలాని కారణంగా ఈ భూమిని మేము ఇవ్వాలనుకుంటున్నాం, పలాని వాళ్ళకు అర్హతుండే వాళ్ళు బిడ్ చేయండి అని చెప్పి పిలిస్తే ఎకరా భూమి 170 కోట్లకు పోయింది హైదరాబాద్లో. మరి ఈరోజు నువ్వు ఉర్సా అనేటువంటి వాళ్ళకు 50 పైసలకి ఇస్తావు. దానికి తోడు దీన్ని లోకేష్ దగ్గరికి పోయి ఎవరో కూర్చొని ఇట్లా విశాఖపట్నంలో ల్యాండ్స్ అన్ని మీరు 50 పైసలకే 90 పైసలకే ఇచ్చినా అని అని ఎవరో విలేకరు అడిగితే అతని అహంభావం, అతని అహంకారం 99 పైసలకు ఎకరా కాదు, 99 పైసలకు మొత్తం నేను ఇస్తా అంటాడు. ఏం లోకేష్ నాకు అర్థం కావడంలే. మీ నాయన సొమ్ము లేకుంటే మీ అబ్బ సంపాదించినటువంటి సొమ్ము ఏమైనా ఇస్తావా? ఇచ్చుకో. మీ ఊర్లో ఏమైనా మీ అబ్బ సంపాదించినటువంటి సొమ్ము, మీ నాయన సంపాదించినటువంటి సొమ్ము ఉంటే దారాదత్తం చేసుకో. 99 పైసలు కావాలంటే 9 పైసలకి ఇచ్చుకో. ప్రభుత్వం సొమ్మది. నువ్వెవరు? నేను ఇస్తా అని చెప్పేటువంటి అధికారం నీకు ఎవడిచ్చాడు? నువ్వు ఎవడయ్యా? కౌన్కిస్కా గొట్టం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి. యువర్ ఆఫ్టర్ ఆల్ ఏ మినిస్టర్. నువ్వు ఏమైనా మాట్లాడితే ఇది మా యొక్క ప్రభుత్వ వినాదము. నేను ఈ ప్రభుత్వం పాలసీ మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకో. అంతేగాని నీకు ఎవడిచ్చినటువంటి అహంకారము, నేను ఇస్తా అని చెప్పేటువంటి అహంకారం ఏంది? ఏమనుకుంటున్నావు నీ గురించి నాకు అర్థం కావడంలా. అసలు ఆ యొక్క క్లిప్ చూస్తే నాకు ఒళ్ళు జలధరించిపోయింది. అసలు నేనేం భారతదేశంలో ఉన్నానా, లేకుంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నానా, లేకుంటే వీడు చేసేటువంటి ఇతనికి అడుగులకు మడుగులొత్తి ఇతని బానిసంగా ఉండేటువంటి దేశంలో ఉన్నానా అనేటువంటిది అర్థం కావడంలా. ఏది నీ అహంకారం? నేను ఇస్తా. ఎవరి నాయన సొమ్ము నీకు ఇచ్చేదానికి? మీ నాయన సొమ్మ, మీ జేజి నాయన సంపాదించినటువంటి సొమ్మ? అది ప్రజల యొక్క ఆస్తి. ప్రజల యొక్క ఆస్తి ఏదైనా ఇవ్వాలంటే జవాబుదారీగా నువ్వు కూర్చొని దానికి ఏదైనా ఒక టెండరో లేకుంటే ఒక పారదర్శకంగా దాన్ని పిలిచి దానికి సరైనటువంటి ధర ప్రభుత్వానికి వచ్చే రకంగా నువ్వు తీసుకోవాలి. అది ప్రభుత్వ నిర్ణయం అని చెప్పు. మా యొక్క ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం అని చెప్పి ఇంకోటి చెప్పు. నేను ఎవడు? నువ్వు హూ ఆర్ యూ అయితే నాకు అర్థం కావడం లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. ఈ అహంకారం తలకు పైకెక్కింది. వీళ్ళకు చాలా ఫ్యూడలిస్టిక్ ఐడియాస్ ఎక్కువైపోయినాయి. మా ప్రభుత్వం అనకుండా నేను ఇస్తాననేటువంటి అహంకారానికి పోయారు. ఎక్కడికి పోతున్నాం? ఇది ఏం చేస్తున్నారు మీరు? నువ్వు, మీ తండ్రి, మీరందరూ కలిసి ఏం చేస్తున్నారు?